మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. మళ్ళీ వచ్చే జ్యేష్ఠ అమావాస్య వరకు మీకు తిరగనేదే ఉండదు. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన శరీరంలోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఏళ్లనాటి దిష్టి దోషం మొత్తం తొలగిపోతుంది. అష్టదరిద్రాలు పోతాయి. శరీరంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. శరీరానికి దివ్య శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది. వద్దన్నా ధనం వస్తుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం కనుక ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని గణపతిని లక్ష్మీదేవితో సహా కలిపి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగం రాక బాధపడేవారు, పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయని దిగులు పడేవారు, పనులు ముందుకు సాగట్లేదు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని కష్టపడేవారు ఈరోజు గణపతిని 21 జిల్లేడు పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీకు ఏదైతే ఆటంకం ఉంటుందో ఆ ఆటంకం తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే ఆ ఆవుకు పచ్చటి రంగులో ఉండే ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ తినిపించండి. ఎందుకంటే ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. అందుకే ఈ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వచ్చినా లేదా రోడ్డు మీద మీకు ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి పచ్చటి రంగులో ఉండే పదార్థాలు తినిపించండి. అంటే తోటకూర, పాలకూర, దొండకాయ, బెండకాయలు, బీరకాయ, సొరకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే ఏదో ఒక పదార్థాన్ని తినిపించండి. అలా తినిపిస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ పదార్థాలను మర్చిపోకుండా తినిపించండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివేమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అది అశుభానికి చిహ్నం. అంతేకాదు ఈ అమావాస్య రోజు పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనిని వట సావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసే స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుట్టి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడతారు. ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఈరోజు పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మం చుట్టూ ఒక 9 సార్లు తిప్పి నేల మీద పగలగొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష పోతుంది. ఆ ఇంట్లో ఉన్న వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఇది ప్రతి అమావాస్య రోజు చేసే అద్భుత పరిహారం. ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. దీనిని కూష్మాండ బలి అంటారు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో 5 యాలుక్కాయలను కానీ లేదా గుప్పిడి తులసి ఆకులను కానీ లేదా చిటికెడు గల్లులు పును కానీ వేసుకొని చేస్తే చాలా మంచిది. అంటే మీ దగ్గర ఉంటే 5 మంచి యాలుక్కాయలను నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఒకవేళ యాలుక్కాయలు మీ దగ్గర లేకపోతే గుప్పిడి తులసి ఆకులను తెచ్చుకొని వాటిని నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే చెట్టు నుండి ఎప్పుడూ కూడా ఆకులు కోయకూడదు.
ఇలా యాలుక్కాయలను కానీ తులసి ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఇవేమీ దొరకని వారు గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పును నీటిలో వేసి ఆ ఉప్పు నీటిలో కరిగిన తర్వాత స్నానం చేసుకోండి. ఇలా ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో 5 యాలుక్కాయలను కానీ లేదా గుప్పిడి తులసి ఆకులను కానీ లేదా చిటికెడు గల్లులుప్పును కానీ వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు మొత్తం కూడా ఆ నీటి ద్వారా పోతాయి. శరీరంలో ఉన్న అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఏలినాటి శని దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. మళ్ళీ వచ్చే జ్యేష్ఠ అమావాస్య వరకు మీకు తిరగనేదే ఉండదు. అష్టదరిద్రాలు మొత్తం తొలగిపోతాయి. శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. కష్టాలన్నీ కూడా పోయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు అపార ఐశ్వర్య యోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ కొమ్మ ఏమిటి అంటే నల్ల ఉమ్మెత్త కొమ్మ. ఈ అమావాస్య రోజు ఒక ఉమ్మెత్త మండను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకోవాలి. ఇంటి ముందంటే మెయిన్ డోరుకు ఎడమ వైపున పెట్టవచ్చు, లేదా గేటుకి కట్టవచ్చు, లేదా ప్రహరీ గోడ ఉంటే ఆ గోడ మీద పెట్టి కొమ్మ కింద పడకుండా కొమ్మ మీద బరువును ఉంచాలి. ఇలా ఈ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. అంతేకాదు ఈ కొమ్మను ఇలా ఇంటి ముందు పెట్టడం వలన ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. నరదృష్టి, నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా పోతాయి. చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఉమ్మెత్త చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. దొరికితే నల్ల ఉమ్మెత్త కొమ్మను తెచ్చుకోండి. నల్ల ఉమ్మెత్త చెట్టు కనిపించకపోతే మామూలు తెల్ల ఉమ్మెత్త చెట్టు కొమ్మను అయినా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుని ఆ కొమ్మను ఇంటి ముందు పెట్టుకుంటే ఇంట్లోని చికాకులు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఉమ్మెత్త చెట్టు గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఇది పొలం గట్లపైన, రోడ్ల పక్కన మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఉమ్మెత్తలు 2 రకాలుగా ఉంటాయి. నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. తెల్ల ఉమ్మెత్త అనేది చాలా ఎక్కువగా కనిపించే మొక్క. దీనికి తెల్లని పూలు పూస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనం ఇస్తుంది. కానీ నల్ల ఉమ్మెత్త అనేది చాలా అరుదుగా కనబడుతుంది. దీనికి వంగపండు రంగు పువ్వులు పూస్తూ ఉంటాయి. నరఘోష నివారణ కోసం, దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం కొంతమంది ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు కాండం నల్లగా ఉండి పువ్వులు వంగపూత రంగులో ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెత్త పూలంటే శివయ్యకు చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పూలను శివ పూజకు వాడటం జరుగుతుంది. ప్రకృతిలో అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కల ప్రస్తావన వచ్చినప్పుడు మొట్టమొదటి స్థానంలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టే ఉంటుంది. అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది కాబట్టే జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలలో, తాంత్రిక సంబంధమైనటువంటి ప్రయోగాలలో, దోష నివారణలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఎన్నో శక్తులు కలిగిన ఉమ్మెత్త కొమ్మను ఈ అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టి కష్టాలన్నిటినీ తొలగించుకోండి. ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. ఐశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని
వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి. ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూలేమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్లు వచ్చేస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూలేమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూలేమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవటంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని వంటల్లో వాడుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ అమావాస్య రోజు కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని మీకు చెయ్యాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, చిటికెడంత కుంకుమ, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పును ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ అమావాస్య రోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి ఆ తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. 4వ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లాన్ని తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యాలకు వాడుకోవచ్చు. లేదా ఇంట్లో వంటల్లోనికి వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు. ఆ బెల్లంను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు. మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ బెల్లం డబ్బాలో పోసుకోండి. ఈ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ బెల్లంను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి, వంటల్లోకి వాడుకోండి. ఇలా ఈరోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ గోమూత్రాన్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. అశాంతి అనేది దూరం అవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున శనగపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పును కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. అలాగే జీలకర్రను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం ఇక్కడ 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజు ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువుని తెచ్చుకోండి. తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్యను చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోని ఈసారి అమావాస్య అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృత తత్వం శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇక బుధవారంతో కలిసి వస్తున్న ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా పప్పును వండకూడదు. ఈరోజు పప్పును ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇలా ఏ పప్పును తినకూడదు. బుధవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున పప్పు తినకూడదని శాస్త్రాలలో ఉంది.
కాబట్టి ఆడవారు ఈరోజు పప్పును వండకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లోని వారందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు కనుక ఈ కూర వండకుండా జాగ్రత్త పడండి. కాదని ఈరోజు పప్పు తింటే మాత్రం అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు పడాల్సి వస్తుంది, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. మన పూర్వీకులు కొన్ని తిథుల్లో కొన్ని పర్వదినాల్లో కొన్ని రకాల పదార్థాలను తినవద్దని తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. అలా తినకుండా ఉంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన పెద్దలు ఇవన్నీ మన మంచికే చెప్పారు కనుక ఈరోజు పప్పును ఏ రూపంలోనూ కూడా తినవద్దు, ఇంట్లో వండవద్దు. పప్పుతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. నాన్ వెజ్ అంటే గుడ్డు, మాంసము, చేపలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు. ఏరువాక అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుంచి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, దరిద్రం పట్టి పీడిస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు అస్సలు మాంసాహారం జోలికి వెళ్ళకండి. సాధారణంగా మగపిల్లలు మరియు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఎగ్ బజ్జీలు అని రకరకాలుగా పదార్థాలు తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా ఉండాలి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే దరిద్రం మనల్ని పట్టి పీడిస్తుంది, నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం తగులుతుంది, లేనిపోని సమస్యలు వస్తాయి, మీ జీవితం సర్వనాశనం అవుతుంది, గండాలు వస్తాయి, ఫ్యూచర్లో ఆరోగ్యం పాడవుతుంది, ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి, కష్టాలు, సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి పప్పు, నాన్ వెజ్ ఈ రెండు కూరలను ఈరోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. ఈ అమావాస్య రోజు తెలియక ఈ కూరలను తింటే అష్ట కష్టాలు ఎదురవుతాయి, లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, దరిద్రం పడుతుంది, చేతిలో ధనం నిలవదు, అప్పుల పాలైపోతారు, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, చేతిలో 1 రూపాయి కూడా మిగలదు, 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి అందరూ ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఈ కూరలను తినకుండా ఈ ఆహార నియమాలను పాటించండి, జాగ్రత్తగా ఉండండి. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు, అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు, మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే
దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి.
పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యపడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి
మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.